వెల్కమ్ టు రౌడీ రోహిణి. సో ఆల్రెడీ లండన్ వీడియోస్ అన్ని చూస్తారు, చాలామంది అడుగుతూనే ఉన్నారు లండన్ ఎందుకు వెళ్ళారని. మనకి ఉగాది ఎప్పుడో అయిపోయినా కూడా వీళ్ళు కొంచెం లేట్గా ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నారనమాట. సో ఉగాది సెలబ్రేషన్స్కి గెస్ట్గా మమ్మల్ని ఇన్వైట్ చేయడంతో మేము చాలామంది ఆర్టిస్టులు, సింగర్స్ చాలామంది వచ్చారు. సో ఆ వీడియో మీరు ఇక్కడ చూస్తున్నారు. మీరు సెలూన్ షాప్ లో కటింగ్ చేయించుకుంటే మా అల్లుడి గారు బాత్రూమ్ లో కటింగ్ ఎందుకు అల్లుడి గారికి వీడియో ఏమంటే చెప్పలేదు. బాగుంది. అల్లుడి గారికి ఏం తీసుకురావాలి? కూల్ డ్రింక్ అంటే ఇంట్లో సెలబ్రిటీస్ లో తీసుకురావాలా, కిచెన్ లో ఉన్న డబల్ డోర్ తీసుకురామంటారా, లేకపోతే బాత్రూమ్ లో టిఫిన్ బాక్స్ తీసుకురామంటారా? అన్ని చోట్ల ఉన్నాయని పిల్లలు అందరికీ అన్ని నాకు ఇష్టపడదు. ఏం తీసుకున్నారా? లాభం తీసుకోమంటారా, ప్యారిస్ లో పాత తీసుకోమంటారా? ఏం తక్కువ ఆయన చెప్తే ఏం తక్కువ ఎలా అర్థం చేస్తుంది. థ్యాంక్ యూ. ఒకసారి సార్కి మేడం గట్టిగా చెప్పండి. అలానే బ్యూటిఫుల్ సింగర్ స్వాతి రెడ్డి గారు. స్వాతి రెడ్డి అందరూ వెళ్ళిపోవద్దు. నా వర్షాన్ని ట్రిపుల్ సినిమాలో నేను పాడకపోయినా లండన్ వస్తున్న ఉద్దేశంతో నా గుర్తు మీకు వినిపించాలని ట్రిపుల్ సాంగ్ చేయడం జరిగింది. ఓకే సార్, ట్రిపుల్ సూపర్. థ్యాంక్ యూ. ఒకసారి థ్యాంక్ యూ స్వాతి రెడ్డి గారు. ఇక్కడ లేట్ ఆఫ్ టైం. ఒకసారి ఆర్టిస్ట్ అందరూ స్టేజ్ మీద రావాలి. అలాగే తాల్ సభ్యులు కూడా దయచేసి రావాలి. చరణ్ అర్జున్ సోదరుడు మన తాల్ని గొప్పతనము, వీళ్ళ జీవితాలు తెలుగులో ఇక్కడ లండన్ లో ఉండి కూడా తెలుగుదనాన్ని కాపాడేటువంటి అన్నల కోసం మనం చేయాలన్నప్పుడు తప్పకుండా అతను నా కోసం మనందరి కోసం మ్యూజిక్ చేసి ఇచ్చాడు. చరణ్ అర్జున్ కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత పూర్వక అభినందనలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్. రోహిణి గారికి నవీన్ ప్లీజ్ ప్రెజెంట్ ఒకేయండి. ఎంతమంది రాకుండా కొట్టాలని వస్తున్నాను కదా. మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసాం అండ్ ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. లండన్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు హాస్పిటాలిటీ కానీ మమ్మల్ని కేరింగ్గా చూసుకోవడం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చాలా హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వెళ్ళే ముందు వీళ్ళ ఇంట్లో టిఫిన్ కూడా చేసాము చూడండి. సో వెళ్ళే ముందు రవీందర్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ లోపున్నారు, వాళ్ళ డాటర్. హాయ్. డాన్స్ సూపర్ చేశారు అసలు. నరసన్న సాంగ్ తో స్టేజ్ అంతా అదిరిపోయింది అసలు. ఎస్, రవీందర్ రెడ్డి గారి వైఫ్. హలో అండి. టిఫిన్ చాలా బాగుంది. ఇదిగోండి ఈ ఇంటి ఓనరు సతీమణి గారి పతి రవీందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద టిఫిన్, చాలా బాగా చూసుకున్నారు. హలో. బెంగళూరు ఓన్లీ బ్రేక్ఫాస్ట్. హాయ్. ఏం తింటున్నావు? సే ఇడ్లీ. వాట్ ఆర్ యు ఈటింగ్? ఇడ్లీ. సే ఇడ్లీ. చెప్పురా.
భలే ఉన్నారమ్మా చిన్నోళ్ళు. ఇక్కడ లండన్లో వీళ్ళంతా అసలు ఫ్యామిలీ లాగే కలిసిపోయారు అందరూ. హాయ్ ధనంజయ్. హాయ్ నియా. ప్రియా అన్ని అంత లెంగ్త్ హలో అండి. ఎస్ హిందీతో మొదలెట్టి रहन जाए तेरी मेरी बात आज मुलाकात సిగ్గు తెరలలో కనులు దించుకొని అని ఒకే రాగంలో ఉన్న రెండు పాటలు పెట్టాడు. అసలు సూపర్ హిట్ అన్నమాట. అది ఈ అమ్మాయి చేసింది. సూపర్ దివ్య సాంగ్ పాత పాట చేసి నిలువవే వాళ్ళు కనుల చేసింది. దాన్ని ఇప్పుడు పాడితే ఎలా ఉంటుంది. బట్ ఇది తనే కదా డాన్స్ చేసింది ఆ సాంగ్స్ కి. అయిపోయింది లండన్ ట్రిప్. రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనం చెక్ ఇన్ అయ్యే వరకు కూడా గెస్ట్లు మనతో పాటు, అదే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇక్కడ వరకు మనతో పాటు లోపలికి రావచ్చు. అదే మన ఇండియాలో అయితే ఎయిర్పోర్ట్ బయట నుంచే గెట్అవుట్ అంటారు. సో ఇక్కడైతే హ్యాపీగా మన వాళ్ళు వచ్చి మనల్ని డ్రాప్ చేసి వెళ్ళచ్చు. ఇంత బిజీగా ఉంది. మేము వెళ్ళాల్సింది అక్కడ D19 అని ఉంది చూడండి, అక్కడ ఎయిర్ ఇండియావి. లేట్ అయిపోయాం. సో వీళ్ళు ఇలా హెల్ప్ చేయడం వల్ల కొంచెం పరిగెట్టి అలసిపోయాను. ఇట్లా నడిస్తే 15 minutes జర్నీ అంట. ఆల్రెడీ మేము లేట్ అయ్యాం కాబట్టి కొంచెం థ్యాంక్ యూ. వెళ్ళేటప్పుడు నార్మల్ సీట్స్లలో, వచ్చేటప్పుడు మాత్రం బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నాం. చూసారు ఎలా ఉందో. బట్ అన్నీ సీటింగ్ అంతా కూడా మనకి బటన్స్ కానీ ఇవన్నీ వీటితో ఆపరేట్ చేసుకోవచ్చు. లైక్ సీట్ ముందుకి వెనక్కి ఎలా కావాలంటారా. అండ్ ఇక్కడ చూసారా లైట్స్ కూడా ఇచ్చారు. నేను చదువుకోవాలనుకుంటే సో ఫస్ట్ ఇంకా బోర్డింగ్ అవుతూనే ఉంది. వచ్చి రాగానే బిజినెస్ క్లాస్లో వాళ్ళకి ఒక మజ్జిగ, అంటే ఒక మజ్జిగ కాదు, ఒక 3-4 వెరైటీస్ ఇస్తున్నారు. ఏంటంటే ఆల్కహాల్ది ఒకటి, అండ్ వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి, అండ్ మజ్జిగ ఒకటి. చాస్ అన్నారు దీన్ని. సో నేనైతే మజ్జిగ తీసుకున్నాను. బాగుంది. ఫెసిలిటీస్ అన్నీ బాగా చేస్తున్నారు. వచ్చి రాగానే ఇవన్నీ ఆఫర్ చేయడం, డ్రింక్స్ ఆఫర్ చేయడం. అంటే ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేబీ చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఓకేనా. మజ్జిగ చాలా బాగుంది. సో యాక్చువల్గా నేను అక్కడ కూర్చునేదాన్ని సెంటర్లో, ఎందుకని చెప్పేసి ఇట్లా ఫ్రంట్ అవైలబుల్ అంటే ఇక్కడికి వచ్చేసాను. అండ్ వీళ్ళు లోపల నడవడానికి చెప్పులు కూడా ప్రొవైడ్ చేస్తున్నానని చూపిస్తా. సి స్లిప్పర్స్ కూడా జస్ట్ టెంపరీ డిస్పోజబుల్ స్లిప్పర్స్ రన్ చేశారు. ఎయిర్ ఇండియాలో బిజినెస్ క్లాస్. అండ్ ఒకటి చూసేలోపు ఇంకొకటి వస్తుంది. సో ఇది ఐ మాస్క్ అనమాట. మంచిగా పడుకొని ఈ లైటింగ్ ఏమైనా మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఐ మాస్క్ వేసుకొని పడుకోవచ్చు. అది చూడండి, ఇదిగోండి ఐ మాస్క్. మంచి కలర్ పెట్టుకొని పడుకోవచ్చు. ఎందుకు బిజినెస్ క్లాస్కి అంత డబ్బులు తీసుకుంటారు అనుకున్నా దేనికి అనమాట. ఇవన్నీ సాక్స్. ఇప్పుడే పైకి వచ్చాము కదా, అప్పుడే మేఘాలన్నీ కమ్మేస్తున్నాయి. నేను చూస్తే ఇంకా స్వర్గంలో ఎక్కడైతే ఉంటుంది. సోయా చూసారు కదా బిజినెస్ క్లాస్లో ఎలా ఉంది ఏంటని చెప్పేసి. చాలా చాలా కంఫర్ట్గా, అసలు ఫ్లైట్ వెళ్తుంటే నార్మల్గా మనం ఎకనామీలో వచ్చినట్టయితే ఫ్లైట్ మూమెంట్స్ కానీ ఇవన్నీ చాలా చాలా భయం వేస్తుంది. బట్ బిజినెస్ క్లాస్లో ఎలాంటి ఫ్లైట్ వెళ్తున్నట్టు కూడా లేదు. అంత
స్మూత్గా అయిపోయింది జర్నీ అంతా కూడా. అండ్ ఇప్పుడు ఈ కూర్చున్న చైర్ ఉంది కదా, ఈ చైర్ మొత్తం ఒక బెడ్ లాగా ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది. ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చు మనం దిగే వరకు. నేను ఫ్లైట్ ఎక్కింది 11:30కి. సో 11:30కి ఎక్కితే ఇప్పుడు వాళ్ళు ఇందులో హాట్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి బ్రేక్ఫాస్ట్ లిస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ మెయిన్ ఎంట్రీ నాన్ వెజ్ ఇది హాట్ బ్రేక్ఫాస్ట్. ఇది మనకు ఆల్రెడీ ప్రీ డిపార్చర్ జ్యూస్ ఇచ్చేసారు. ఫ్రెష్ మెలన్ అండ్ యోగర్ట్ ఇవేవో ఈ 3 ఉంటే దాంట్లో ఒకటే ఇచ్చారు మనకి. నేను ఒకటి తీసుకున్నాను, మజ్జిగ తాగాను నేను. అండ్ మెయిన్ ఎంట్రీ నాన్ వెజ్ ఆమ్లెట్ ఆనియన్ జుస్సిని ఫాంటినా చీజీ చికెన్ క్రాకెట్ అండ్ రోస్టీ పొటాటోస్ అండ్ గ్రిల్ టొమాటో హాఫ్. వెజ్ బీలో నాన్ వెజ్ బీలో ఆస్ప్రాగస్ అండ్ పొటాటో అండ్ ఆనియన్ ఫ్రిటాటా గ్రిల్ చికెన్. ఇందులో సగం పేర్లు తెలియదు, ఆస్ప్రాగస్ అండ్ ఏ వేస్తారో ఏంటో. లియోనైస్ పొటాటోస్ రోస్టెడ్ టొమాటో హాఫ్ విత్ రోజ్మెరీ, పనీర్ భుర్జీ, వెజిటబుల్ ఉప్మా, ఆలు రస్మిసా, ప్లెయిన్ పూరీస్. ఇవి మనకి తెలుసు. వీటితో పాటు ఆల్మండ్ మఫిన్, హనీ జార్, బటర్, జామ్, టొమాటో కెచప్, క్రాయిసెంట్ అండ్ యాపిల్ డానిష్, కోకోనట్ చట్నీ, మిక్స్డ్ పికిల్, మిల్క్. సో నేను చెప్పుకుంది ఇది ఆమ్లెట్ ఆనియన్ ఒకటిను. ఇవన్నీ ఎలాగో ఇస్తారు. ఇవి లంచ్ డిన్నర్ టైంకి. అప్పుడు చూద్దాం ఏం పెడతారు ఏంటి ఏం చెప్తారు. సెకండ్ జ్యూసెస్ కూడా వచ్చాయి చూడండి. సో ఇప్పుడు వాటర్ మెలన్ జ్యూస్ ఇది తాగేద్దాం. భలే ఉన్నాయి అబ్బా. అంటే టికెట్ కాస్ట్ బట్టి ఫెసిలిటీస్ బాగానే ఇస్తున్నారు. తాగుదాం. ఇందాక మంచిగా తాగాను. ఇప్పుడు వాటర్ మెలన్ ఎలా ఉంటుంది? ఇవే నాకు నచ్చలేదు. ఆ వాటర్ మెలన్ సీడ్స్ కూడా మిక్స్ చేసి జ్యూస్ చేసినట్టున్నారు. చేదుగా కొంచెం ఏదోలా ఉంది. నచ్చడం తాగాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయింది. సో దీనికి ఏంటంటే ఇట్లా ఓపెన్ చేసి దీన్ని ఇలా, ఓ మై గాడ్ 1 సెకండ్. థ్యాంక్ యూ. మనకి రాకపోతే ఆయన వచ్చి హెల్ప్ చేసి వెళ్ళిపోయాడు. వావ్, లుక్ ఎట్ మై బ్రేక్ఫాస్ట్. నేను ఐ ఆస్క్ సమ్ కార్న్ఫ్లాక్స్ అనమాట స్టార్టింగ్. ఫ్రూట్స్, జామ్, స్ట్రాబెర్రీ, ఇది హనీ, ప్యూర్ హనీ అండ్ స్ట్రాబెర్రీ జామ్. అండ్ ఇది వెనిలా మఫిన్ అండ్ దిస్ ఈ స్ట్రాబెర్రీ యోగర్ట్. ఈ కప్ మాత్రం చాలా వేడిగా ఉంది. లేక్ ల్యాండ్ ప్యూర్ ఐరిష్ బటర్ అంట. ఇది బటర్ అండ్ దిస్ ఇస్ కచప్. సో ఇన్ని బ్రేక్ఫాస్ట్ ఎన్ని ఐటమ్స్ ఉంటాయి నాకు తెలుసు కానీ ఎన్ని ఇస్తారని తెలియదు. బట్ సూపర్ కదా. అంటే బిజినెస్ క్లాస్ టికెట్ చాలా 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 బాగా నచ్చింది నాకు. మళ్ళీ తినేసి నెక్స్ట్ ఏమి ఇస్తున్నారు ఏంటని చెప్తా. ఓకే, ఇప్పుడే అందిన బన్. ఇది అండ్ స్వీట్ బ్రెడ్ అంట. వెరైటీగా ఉంది టేస్ట్. యాక్చువల్గా ఇది కానీ ఇస్తారు. పాపం నన్ను చూసి ఇది కూడా ట్రై చేస్తారా అని అడిగి ఇది కూడా ఇచ్చారు. అంతేగా. డిన్నర్ వచ్చేసి దాల్ కర్రీ అండ్ చికెన్ కర్రీ, రైస్ అండ్ పొటాటో. ఇదేదో స్వీట్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇదొక స్వీట్, కోక్, వాటర్, యోగర్ట్. అండ్ ఇప్పుడే ఫ్రూట్స్ ట్రే అవన్నీ పట్టుకొచ్చారు కానీ మనకి తినడం లేదు. నైట్లో ఉండి కంటిన్యూస్గా ఏదో ఒకటి తీసుకొస్తుంటే తింటుంటే పడుతుంది, ఎక్కువైపోతుంది తెలియదు. సో ఒక ట్రే చూస్తారా, చూసారా దాని మీద ఫ్రూట్స్, ఇంకా ఎవరైనా లిక్కర్ తాగే వాళ్ళు ఉంటే లిక్కర్, చీజ్, బిస్కెట్స్ అవన్నీ కూడా ఇస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా మీన్స్ ఒక 3 hours గ్యాప్తో ఫుడ్ మనకి ప్రొవైడ్ చేస్తుంటారు అన్నమాట. ఫస్ట్ టైం బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసాము. నార్మల్ టికెట్స్ అయితే డైరెక్ట్గా కొనుక్కుంటే ఐ థింక్ ఒక్క టికెట్ 1,50,000 అట్లా ఉంటుంది. అండ్ మేమేం చేసామంటే మాకు నార్మల్ టికెట్స్ తీశారు. నేను అప్గ్రేడ్ చేసుకున్నాను అనమాట బిజినెస్ క్లాస్కి. సో అప్గ్రేడ్ చేసుకునేందుకు ఎక్స్ట్రా 60,000 బికాస్ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు నార్మల్గా వచ్చేసాం. సో సెకండ్ టైం కొంచెం కంఫర్ట్గా వద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అప్గ్రేడ్ చేసుకొని వచ్చాను. సో ఇది లండన్ టు హైదరాబాద్ నా జర్నీ.
Thank you so much for watching Rowdy Rohini. Please do like, share, comment and don't forget to subscribe my channel. Subscribe చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, see you. Bye bye. సో మేము ఒక పబ్ దగ్గరకు వచ్చాము. 1000 years పబ్ అంటది. సో స్పెషల్గా ఈరోజు అది చూపిద్దామని తీసుకొచ్చారు మమ్మల్ని. Hi. Your name? Gabriel. So he's Gabriel. They're from India, artists, movie artists. In India. India, movie artists. Okay. Yeah. I just Nice to meet you. some video.